హాయ్ ఫ్రెండ్స్, నాయకత్వము, పట్టుదల మరియు సమానత్వం కోసము పోరాటం చేసిన అత్యంత ప్రభావవంతమైన అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్ గారి జీవితంలో కీలక ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇల్లినాయిస్లోని స్ప్రింగ్ఫీల్డ్లో అబ్రహం లింకన్ అధ్యక్ష పదవికి ముందు తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇక్కడ గడపడం జరిగింది. వారి జీవితంలో ప్రధానమైనటువంటి భాగాలు లింకన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం, అతని ఇల్లు మరియు సమాధి, స్మారక చిహ్నమని ముఖ్యమైనగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇది ప్రెసిడెన్షియల్ మ్యూజియంలో మెయిన్ హాల్లో ఉన్న ఫోటో. ఈ ప్రెసిడెన్షియల్ మ్యూజియం అనేది అతని వారసత్వానికి నివాళి. దీనిలో అనేక చరిత్రకు ప్రాణం పోసేటువంటి ప్రదర్శనలు ఉంచబడ్డాయి. ఆ రోజుల్లో వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది ఆ రోజుల్లో వాళ్ళు చేసిన డిస్కషన్ సంబంధించినటువంటి ఫోటో. అబ్రహం లింకన్ గారి స్పీచ్ ఇది. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు నాయకత్వం కోసం పోరాటం చేశారు. ఇది సివిల్ వార్ ఫోటో. ఇది వచ్చేసి అబ్రహం లింకన్ గారి హౌజు. ఇది హౌజులో కింద భాగంలో ఉన్నటువంటి హాలు చాలా విశాలంగా కార్పెట్ వేసి చాలా నీట్గా ఇది ఉంచబడ్డది. ఈ ఇల్లు 2 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. పై అంతస్తులో అన్ని బెడ్రూమ్స్ అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అయితే అబ్రహం లింకన్ గారి ఇంటికి సంబంధించి 1844లో జాక్సన్ స్ట్రీట్లోని మూలలో 413 ఇంటి నెంబర్ని కొనుగోలు చేశారు. ఇది ఏంటంటే 1846లో ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధి సభకి ఎన్నికయ్యిండు. అదేవిధంగా 1860లో కూడా అధ్యక్షునిగా ఎన్నికైంది. కాబట్టి ఈ ఇంటికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇందులోపల మనకి అన్ని విశాలమైనటువంటి రూములు కనిపిస్తాయి. 4 బెడ్రూమ్లు ఉన్నాయి. మొత్తం 2 అంతస్తుల్లో 12 గదులు ఏర్పాటు చేసే విశాలమైన ఇల్లు. ఇది ఆ రోజుల్లో కిచెన్ సెటప్. ఈ విధంగా కిచెను చాలా నీట్గా సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక బెడ్రూము. ఈరోజు మాకు మోరంపూడి ప్రదీప్ కుమార్ అని మా అల్లుడు ఇక్కడ తీసుకెళ్ళి ఇదన్నీ చూపించిండు. మరి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా హ్యాపీగా మొత్తం తిరిగి చూడటం జరిగింది. చాలా బాగుంది ఇదంతా కూడా. సో నెక్స్ట్ మనకి కనిపించేటువంటిది ఇది కూడా ఒక బెడ్రూము. ఇక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, అందరికీ దాని గురించి వివరిస్తూ ఉంటారు. ఇది హిస్టారికల్ ప్లేస్ లాగా దీన్ని భద్రపరచడం జరిగింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది టోంబు, సమాధి. ఇందులోపల కర్ణగది మధ్యలో ఇది మొత్తం గ్రానైట్తోని చేయబడ్డది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ముందు ఓపెనింగ్ ఉంటుంది. ఈ యొక్క స్తూపం ఎత్తు 117 ఫీట్లు ఎత్తుంటే కింది భాగంలో అనేక కాంస్య విగ్రహాలని పెట్టడం జరిగింది. ఇది కూడా కర్ణగది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్మారక చిహ్నము. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ యొక్క పశ్చిమ భాగంలో ఇది ఏర్పాటు చేయబడ్డది. దీనిలో విగ్రహాన్ని మధ్యలో ఉన్న ఈ విగ్రహాన్ని డేనియల్ చెస్టర్ రూపొందించడం జరిగింది. పిక్రేలి సోదరులు పాలరాతో తయారు చేశారు. 1922 మేన జాతికి అంకితం చేయబడ్డది. దీంట్లో అనేక చరిత్ర సంబంధించిన ప్రసంగాలు ఉంచబడ్డాయి.